అల్పాహారం తప్పనిసరిగా తినాలా? మానేస్తే ఏమవుతుంది? బ్రేక్ఫాస్ట్ లో ఏముండాలి? బ్రేక్ఫాస్ట్ లో భాగంగా ఇడ్లీ, దోశ రోజు తినవచ్చా? ఇటువంటి సందేహాలు దాదాపు అందరిలో సహజం. ఉదయం పూట తీసుకునే అల్పాహారంలో పోషకాలు సమృద్ధిగా ఉంటే అది మనల్ని రోజంతా ఆరోగ్యంగా ఉంచుతుంది. అందరికీ ఒక రకమైన బ్రేక్ఫాస్ట్ సరికాదు. ఊబకాయంతో బాధపడేవారు, మధుమేహం ఉన్నవారు, ఇతర శారీరక సమస్యలు ఉన్నవారు ప్రత్యేకమైన బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. అది 2 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి, వారు చేసే పని మీద. రోజువారీ కూలీ అయితే పిండి పదార్థాలైన ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతీ లాంటివి తినవచ్చు. వాటితో పాటు గుడ్లు, గింజలు లాంటివి కూడా తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ అనేది శారీరక సంబంధించిన సమస్య కాదు. రోజుల్లో శారీరకంగా ఎంతగా శ్రమిస్తారు అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. పిండి పదార్థాలను కూడా చాలా తక్కువ స్థాయిలో తీసుకోవచ్చు. ఎందుకంటే అవి తిన్న తర్వాత శారీరకంగా ఎలాంటి శ్రమ లేకుండా 4 నుంచి 5 గంటల వరకు ఆహారం లేకుండా ఉండేటందుకు అవసరమైన శక్తి శరీరానికి అందిస్తుంది. కొందరు పని ఒత్తిడిలో పడి బ్రేక్ఫాస్ట్ ను స్కిప్ చేస్తారు. మధ్యాహ్నం ఏకంగా లంచ్ చేయొచ్చులే అని ఖాళీ కడుపుతో మధ్యాహ్నం వరకు ఉంటారు. బ్రేక్ఫాస్ట్ మానేస్తే ఏమవుతుంది? ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఒక రోజుని ఆరోగ్యంగా ప్రారంభించాలంటే బ్రేక్ఫాస్ట్ చేయడం తప్పనిసరి. ఉదయం మనం తీసుకునే అల్పాహారంలో 60% వరకు పిండి పదార్థాలు ఉంటాయి. ప్రోటీన్లు కూడా ఉంటాయి. ఇడ్లీ, సాంబార్, ఆకుకూరలు, పప్పులు కూడా మంచిదే. అయితే ఎన్ని ఇడ్లీలు తింటామనేది ఒక వ్యక్తి బరువు, ఎత్తు, ఆ రోజుల్లో వారు చేసే శ్రమపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది రాత్రిపూట ఆహారం ఎక్కువ తిని ఉదయం బ్రేక్ఫాస్ట్ మానేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల శరీరం మీద దుష్ప్రభావాలను చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది అల్సర్లకు దారితీయవచ్చు. శరీరం షుగర్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంది. అలాగే మనం నిర్ణయాలు తీసుకునే శక్తిని కూడా ఇది ప్రభావితం చేస్తుంది. పిల్లలకు ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ పెట్టాలి. రెగ్యులర్ గా బ్రేక్ఫాస్ట్ తినే పిల్లల్లో నేర్చుకునే శక్తి బాగా ఉంటుందని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. బ్రేక్ఫాస్ట్ పేరుతో అన్ని రకాల ఆహారాలు తినడం మంచిది కాదని న్యూట్రిషన్ లో చెప్తున్నారు. నూనెలో వేసిన ఆహారం, పూరీలు, మసాలా ఎక్కువ ఉన్న ఆహారానికి దూరం ఉండడం మంచిదట. బ్రేక్ఫాస్ట్ లో మాంసాహారాన్ని మితంగా తీసుకోవాలట. బియ్యంతో చేసిన పదార్థాల కంటే ఓట్స్ చాలా మంచిది. ఓట్స్ తో పాటు గింజలు, పాలు, పండ్లు, వీటిలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి. అలాగే వీటిని ప్రత్యామ్నాయంగా అటుకులు, తృణధాన్యాలు కూడా మంచిదే. బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి నిద్ర లేచిన 2 గంటల్లోగా తినడం మంచిది. 11 గంటల తర్వాత తింటే దాన్ని బ్రేక్ఫాస్ట్ అనలేము. ఆ సమయంలో బ్రేక్ఫాస్ట్ తినకుండా నేరుగా మధ్యాహ్నం భోజనం చేస్తే ఎక్కువ ఆహారం తినేందుకు అలవాటు పడుతున్నట్లే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం క్రమంగా ఊబకాయం దారితీస్తుందని, అందుకే బ్రేక్ఫాస్ట్ తప్పనిసరి. సాధ్యమైనంత వరకు స్కిప్ చేయకపోవడం మంచిది.